హాయ్ aspirants, వెల్కమ్ టు డైలీ aspirants వరల్డ్. నేను మీ హర్షిని. 10th and 11th July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. జూలై 2026లో విద్యా మంత్రిత్వ శాఖ PGI 2.0 మరియు PGI D నివేదికలను విడుదల చేసింది. 2025-2026 సంవత్సరానికి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అత్యుత్తమ గ్రేడ్ సాధించలేదు. PGI సూచిక 2017లో రాష్ట్రాల విద్యా పనితీరును అంచనా వేయడానికి ప్రారంభించబడింది. ఈ సూచికలో 1000 పాయింట్ల బరువుతో 70 సూచికలు, ఫలితాల మరియు పరిపాలన నిర్వహణ విభాగాలు విభజించబడ్డాయి. జూలై 2026లో హైదరాబాద్లోని CSIR IICT భారతదేశపు తొలి స్వదేశీ గ్రీన్ రిఫ్రిజిరేటింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీ HFCలను భర్తీ చేస్తూ శీతలీకరణ మరియు ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థల్లో ఉపయోగపడుతుంది. స్వదేశీ ప్రక్రియ సులభంగా లభించే ముడి పదార్థాలతో HFO 1234YF తయారీకి సహకరిస్తుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని బలపరుస్తూ పరిశ్రమలకు బదిలీకి సిద్ధంగా ఉంది. 6-8 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా రాష్ట్ర పర్యటన చేశారు. ఆయన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరిపి గంగా మహాకం విజన్ను ఆవిష్కరించారు. మోదీ ఇండోనేషియా పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధాని అయ్యారు. ఆయనకు ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బింటాంగ్ అడిపూర్ణ ప్రదానం చేయబడింది. జూలై 2026లో ఢిల్లీ, CSIR మరియు కిర్గిజిస్తాన్లోని మానస్ అకాడమీ కలిసి మానస్ అండ్ మహాభారత సెంటర్ను స్థాపించాయి. ఈ కేంద్రం భారత్, కిర్గిజ్ దేశాల మధ్య శాస్త్రీయ విద్య మరియు సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం. ప్రారంభోత్సవంలో కిర్గిజ్ మహాకావ్యం మానస్ యొక్క తొలి హిందీ అనువాదం విడుదలైంది. CSIR మానస్ అకాడమీ మరియు 7 కిర్గిజ్ విశ్వవిద్యాలయాల మధ్య విద్యా సహకార ఒప్పందం కుదిరింది. జూలై 2026లో యునైటెడ్ కింగ్డమ్కు చెందిన అవివా PLC డబూర్ ఇన్వెస్ట్ కార్ప్ నుండి 26% వాటాను కొనుగోలు చేసింది. దీంతో అవివా ఇండియా కంపెనీపై 100% యాజమాన్యం సాధించిన తొలి విదేశీ బీమా సంస్థగా నిలిచింది. ఈ కొనుగోలు భారత ప్రభుత్వం బీమా రంగంలో 100% విదేశీ పెట్టుబడికి అనుమతి ఇచ్చిన తర్వాత జరిగింది. 2001లో ప్రారంభమైన అవివా డబూర్ భాగస్వామ్యం 20 సంవత్సరాల తర్వాత ముగిసింది. జూలై 2026లో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ 2500 కోట్లు పెట్టుబడి పెట్టి మధ్యప్రదేశ్లో క్షిపణి తయారీ సముదాయాన్ని ప్రారంభించింది. శివపురి సౌకర్యం భారతదేశపు తొలి ప్రైవేట్ రంగ క్షిపణి సమగ్రతా కేంద్రంగా రూపుదిద్దుకుంది. ఇందులో TNT ప్రొపలెంట్ తయారీ, క్షిపణి వ్యవస్థల సమీకరణ ఒకే చోట జరుగుతుంది. ఇది భారత యుద్ధ దళాల అవసరాలను తీర్చుతూ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని బలపరుస్తుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి జూలై 2026లో విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం భారత ఆర్థిక వృద్ధి FY27లో 6.4%కి ఉండనుంది. FY28లో భారత వృద్ధి 6.7%కి పెరుగుతుందని IMF అంచనా వేసింది. FY26లో భారత GDP 7.7%కి వృద్ధిని నమోదు చేసింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2026లో 3.0% ఉండగా 2027లో 3.4%కి పెరుగుతుందని అంచనా. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB భారత GDP వృద్ధి అంచనాను FY27లో 6.9% నుండి 6.6%కి తగ్గించింది. అధిక ఇంధన ధరలు మరియు ఆహార ద్రవ్యోల్బణం కారణంగా ఈ తగ్గుదల చోటు చేసుకుంది. FY28లో వృద్ధి 7.3%గా కొనసాగుతుందని ADB అంచనా వేసింది. క్విజ్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని కమెంట్స్లో చెప్పండి. 12th July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.